కోడలుగా కృష్ణవేణి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అత్తగా నువ్వు ఫెయిల్ అయ్యావు. చివరికి ఈరోజు తల్లిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. అన్నీ వదులుకొని నీ కోసం వచ్చాను. I want to marry you. ఇంటికి కాబోయే పెద్ద కోడలు వల్లభనేని స్నిగ్ధ. స్నిగ్ధకు నా కొడుకు వంశీకి నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరగదు. వంశీ గారు నన్ను ఇష్టపడ్డారు, ప్రేమించానన్నారు, ముద్దు పెట్టారు, పెళ్లి చేసుకుంటానన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం వద్దని ఆపేశారు. నా మనసు నిండా మీరే ఉన్నారు వంశీ గారు. మిమ్మల్ని ఎలా మర్చిపోవాలి? అమ్మా స్నిగ్ధ, డాడీ లైన్లో ఉన్నారు. సారీ బాబాయ్, నేను తర్వాత మాట్లాడతాను. అది కాదమ్మా, ఒక్కసారి మాట్లాడు. ప్లీజ్ బాబాయ్, నాకు మాట్లాడే మూడ్ లేదు. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అన్నయ్య, తను బాగా డిస్టర్బ్గా ఉంది. నేను తర్వాత ఫోన్ చేయిస్తాను. బాయ్. వంశీ గారు, నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నాకు కావాలి. మీ మాట, మీ ప్రేమ నా మనసులోంచి తీయలేను. మీరు లేకపోతే నేను బ్రతకలేను వంశీ గారు. మిమ్మల్ని కాదని ఇంకొకరిని నేను పెళ్లి చేసుకోలేను వంశీ గారు. నువ్వు వంశీని మర్చిపోలేవు. నేను వంశీ మీద కోరికని చంపుకోలేను. నువ్వు వంశీని పెళ్లి చేసుకోకుండా ఉండలేవు. నేను వంశీతో సంయోగం చెందాలి. నువ్వు వంశీ ప్రేమలో సంలీనం అవ్వాలి. మనిద్దరి వాంఛలు ఒకటే.
వంశీ నిన్ను ఎలాగైనా నా వాడి చేసుకొని తీరుతాను. స్నిగ్ధ, స్నిగ్ధ, అమ్మా స్నిగ్ధ, స్నిగ్ధ, అమ్మా స్నిగ్ధ. ఏంటి గొంతు పెంచి మాట్లాడుతున్నారు? మీ బిల్డింగ్ పునాదులు కదిలిపోయేలా నేను మాట్లాడగలను. మనుషుల్ని విడగొట్టే తెలివి మాకు లేదు. మనుషుల్ని కలుషితం చేసే తెలివి అంతకన్నా లేదు రత్నప్రభు గారు. కృష్ణవేణి విడాకుల మీద సంతకం పెట్టనంటే ఇలాగే బెదిరించి చంపేస్తానన్నారట. నువ్వు నీ 1000 కోట్ల ఆస్తి నా కూతురి ప్రేమ ముందు కాలి ధూళితో సమానం. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. మీ ముగ్గురికి ఇప్పుడు సంతోషంగా ఉందా? రత్న, మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకోకుండా ఎలా ఉండగలను? మీ చిన్న కోడలు నన్ను హంతకురాలి చేసింది. మీ చిన్న కొడుకు ఏమైనా తక్కువ? నన్ను అవమానిస్తూ వాళ్ళ అత్తగారు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే కనీసం మాట వరుసకైనా అత్తని ఆపాడా? ఆపలేదు. ఇంక మీరు అతిథుల మధ్య నిశ్చితార్థాన్ని ఆపి ఆ వరలక్ష్మి నన్ను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే భర్తగా సపోర్ట్ చేస్తూ ఒక్క మాటైనా మాట్లాడారా మీరు? అతిథుల మధ్య నా పరువు పోయింది.
మీరంతా కలిసి నన్ను మోసగత్యం చేశారు. నన్ను చీటల్ని చేసి నిలబెట్టారు. ఈ ఇంటి కోడలిగా మొదటిసారి నా ఇంట్లో, నా నట్టింట్లో నాకు అవమానం, ఘోర అవమానం జరిగింది. ఇదంతా కృష్ణవేణి ఆడించిన నాటకం. కృష్ణవేణి ఆడించినట్టు మీరంతా ఆడారు. మీ పుట్టింటి వాళ్ళు మీ చెల్లి చెప్పినట్టు ప్లాన్ చేసి నన్ను అవమానించారు. రత్న, ఎస్, ఒప్పుకోండి. మీరు నన్ను అవమానించడంలో సక్సెడ్ అయ్యారని ఒప్పుకోండి. నిన్ను అవమానించాలనే ఉద్దేశం మాకెవరికీ లేదు. కృష్ణవేణికి గాని వరలక్ష్మి గారికి గాని అస్సలు లేదు. ఇదంతా నీ అహంకారం. నువ్వు ఈగోకి పోయి అవమానం జరిగిందని ఊహించుకుంటున్నావు. దాంతో ఈగో హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నావు. ఎస్ 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 ఎస్, నా ఈగో హర్ట్ అయింది. నా ఈగో హర్ట్ అయింది. రత్న, వంశీ స్నిగ్ధల నిశ్చితార్థ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకోసారి ఆలోచించు ఆలోచించు అని నేను చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు. అది నాకు నచ్చలేదు. అయినా సరే నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఇప్పుడు అంతా అయిపోయాక జరగాల్సిందేదో ఆలోచించకుండా అవమానం జరిగిందని బాధపడతావెందుకు? తప్పొప్పులు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ జరిగింది తలుచుకొని నీలో నువ్వు బాధపడితే ఎలా? కుటుంబం అన్నాక ఒకరు తప్పు చేస్తారు, లేదంటే తప్పు నిర్ణయం తీసుకుంటారు. అంత మాత్రాన అవమానం జరిగిందని అనుకోవద్దు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. వంశీకి గతం గుర్తుకొచ్చింది. వాడు కృష్ణవేణిని కోరుకుంటున్నాడు. అది అర్థం చేసుకో. వాడు కృష్ణవేణిని కోరుకోవడం లేదు. మీరు మీరు కృష్ణవేణిని కోరుకునేటట్టుగా వాడి మనసును మార్చారు. కృష్ణవేణి అంటే మీకు దేవత. ఆ దేవత మీద ప్రేమ పెరిగేలా వంశీ మైండ్ సెట్ ని మీరు మార్చారు. దానికోసం ఈ నిశ్చితార్థాన్ని ఉపయోగించుకున్నారు. షట్ అప్ రత్న. యు షట్ అప్ సృజన్. ఛా! మామ్, మీరు హట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అత్తయ్య, మీరు ఇంకేం మాట్లాడొద్దు, నేను వినను. కృష్ణవేణితో కలిసి మీరంతా నాటకం ఆడి నన్ను నా కొడుకుని విడదీశారు. రత్న, రత్న, సమస్య ఇంకా పెద్ద చేయకు. ఇక అయిపోయింది. వంశీ నిశ్చితార్థం వద్దన్నాడు. పెళ్లి జరగదు. ఇప్పటికైనా కృష్ణవేణిని ఇంటికి తీసుకొద్దాం. అన్నీ సర్దుకుంటాయి. అంటే ఏంటి? నేను మీ కోడల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా? అది కాదు రత్న. ఏది కాదు? నేను నా కొడుకు తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు కృష్ణవేణి అని మీ కోడలి ముందు చంపలు వేసుకోవాలా? ఆహ్! మా తప్పుని క్షమించి మమ్మల్ని మన్నించి
మా ఇంట్లో కాలు పెట్టి మా ఇల్లు పావనం చెయ్యి కృష్ణవేణి అని నీ కోడలి కాళ్ళు పట్టుకోవాలా? రత్న, నా ఉద్దేశం అది నీ కాదు. ఉద్దేశం అదే అదే అదే. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. నేను మీ కోడలి ముందు ఓడిపోవాలి, అంతే కదా? అది జరగదు. నేనే కాదు, నా కొడుకు కూడా కృష్ణవేణి దగ్గరికి వెళ్ళడు. రత్న, వాడు ఆల్రెడీ కృష్ణవేణి విషయంలో మారిపోయాడు. లేదు లేదు లేదు, వాడు మారలేదని నేను నిరూపిస్తాను. నాన్న వంశీ, వంశీ, నాన్న వంశీ, 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 నాన్న వంశీ, వంశీ ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నారు? వంశీ ఎక్కడ? ఎక్కడున్నాడో చూడండి. అన్నయ్య, వంశీ గారు, వంశీ గారు, వంశీ, వంశీ గారు, వంశీ, నాన్న వంశీ. The number you are calling is currently not reachable. బయట ఎక్కడా లేడు రత్న. అత్తయ్య రూమ్ లో ఎక్కడ లేరు అత్తయ్య. అమ్మా, నన్ను క్షమించు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. డబ్బిచ్చి విడాకుల పత్రాల మీద కృష్ణవేణితో సంతకం పెట్టించి నువ్విదంతా చేస్తావని నేను ఊహించలేదమ్మా. నాకొకటి అర్థమైంది. కృష్ణవేణి ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టలేదు. తన అత్తయ్యని బ్రతికించడం కోసమే సంతకం పెట్టింది. నిజంగా కృష్ణవేణి మనసు ఎంతో గొప్పదమ్మా. కృష్ణవేణి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. కృష్ణవేణి లేని ఈ ఇంట్లో నేనుండలేనమ్మా. నాకు కృష్ణవేణి ప్రేమ కావాలి. నాకు నా భార్య కావాలి. నేను కూడా తన దగ్గరికి వెళ్తున్నానమ్మా.
కృష్ణవేణి విషయంలో నేను తప్పు చేశాను. తనని నేను మాటలో అని అవమానించాను, ఇంట్లోంచి గెంటేశాను. అందుకే తనని క్షమించమని అడగడానికి వెళ్తున్నాను. మీరంతా కలిసి వాడి మనసును కలుషితం చేశారు. అందుకే వాడు అలా రాశాడు. ఈ అమ్మని వదిలి వెళ్ళిపోయేలా చేసింది మీరే. కానీ నా కొడుకు వంశీ వస్తాడు. వాడికి తల్లి కావాలో పెళ్ళం కావాలో వాడే తెలుసుకొని తిరిగి వస్తాడు. ఈ అమ్మ లేకుండా వాడొక్క క్షణం కూడా ఉండలేడు. రత్న, ఆగు రత్న. మామ్ అత్తయ్య అత్తయ్య రత్న, ఆగు రత్న. అత్తయ్య ప్లీజ్ రత్న. మామ్ రత్న, మామ్ రత్న. మామ్